సో జై హింద్ అందరికి. ఆర్మీ హవల్దార్ గురించి మీకు ఒక వీడియో చేశాను కదా. సో దానికోసం ఫుల్ డీటెయిల్ గా వీడియో కావాలని చెప్పి కామెంట్స్ పెట్టారు కదా. సో ఫుల్ డీటెయిల్ గా వీడియో అయితే చేస్తున్నాను. సో చివరి వరకు చూడండి. సో ఫస్ట్ చెప్తున్నా చూడండి. ఇది లింక్ అని అడుగుతున్నా కదా. సో ఈ అప్లికేషన్ వచ్చేసి ఓన్లీ ఆఫ్లైన్ ద్వారా పెట్టాల్సి వస్తుంది. సో ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. సో ఈ లింక్ చూడండి. ఈ లింక్ ఓపెన్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. సో అప్లికేషన్ ఫామ్ లో A4 షీట్ తీసుకొని సో అప్లికేషన్ ఫామ్ అయితే నింపిస్తే మీరైతే నెక్స్ట్ అడ్రస్ కూడా ఉంటది. ఈ అడ్రస్ అయితే ఫిల్ చేసి ఆ పోస్ట్ కి అయితే మీరు పంపించాల్సి వస్తుంది. సో మీరు ఏ పోస్ట్ పెడుతున్నారు, నెక్స్ట్ ఏంటి, మీరు ఏ స్పోర్ట్, ఏది డీటెయిల్ గా మీకు సర్టిఫికేట్స్ ఏం కావాలి మొత్తం ఆ కిందనైతే అడుగుతాడు. అవన్నీ జిరాక్స్ తీసుకొని స్టిక్ చేసి మీరైతే ఆ ఫామ్ నింపేసి సో ఎలా నింపాలో చూసుకోండి. మొత్తం ఏంటంటే అది నింపవలసిన ఫామ్ మీరు చదవండి, ఒకసారి చదివితే మీకు అర్థమవుతుంది. సో ఆ విధంగా నింపండి. మీకు ఏ డౌట్స్ వచ్చినా సరే మళ్ళీ నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు ఆ ఆన్సర్ నేను ఖచ్చితంగా ఇస్తాను. సో నెక్స్ట్ దీనికి 17 నుంచి 25 ఏజ్ ఉండాలని చెప్పాను కదా. సో ఆ ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నోటిఫికేషన్ యూజ్ అవుతారు, అప్లై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏవే గేమ్స్ ఉన్నాయంటే 100 మీటర్, 200 మీటర్ అండ్ లాంగ్ జంప్ అండ్ కబడ్డీ కూడా ఉంది. కబడ్డీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోండి. సో చాలా మంది చూడు ఖోఖో, కబడ్డీ ఇలాంటి గేమ్స్ ప్రత్యేకంగా ఇలాంటి నోటిఫికేషన్ ఉండవు. కానీ ఈ నోటిఫికేషన్ కబడ్డీ ప్లేయర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా నేను చాలా మంది చెప్పాను. సో కబడ్డీ ప్లేయర్స్ ఎవరున్నా సరే ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి. నెక్స్ట్ సో ఈ నోట్ ఒకసారి చూడండి. ఎవరైతే అప్లై చేసుకోవాలో క్లియర్ గా చెప్తాను వినండి. 2023 నుంచి అండ్ ఇప్పుడు ఇయర్ వరకు ఎవరైతే నేషనల్స్ ఆడారో వాళ్ళకి మాత్రం యూజ్ అవుతుంది ఈ నోటిఫికేషన్. మెయిన్ వచ్చేసి స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉండాలి అండ్ నేషనల్ సర్టిఫికేట్ ఉండాలి. మెరిటే అక్కర్లేదు, పార్టిసిపేట్ చేసిన సర్టిఫికేట్ ఉన్నా సరే ఈ నోటిఫికేషన్ కి ఎలిజిబుల్ అవుతారు. సో ఆర్మీ హవల్దార్ అనేది అండ్ అసాం జాబ్ కాదు ఇది. యాక్చువల్లీ దీనికి ప్రమోషన్ వచ్చే జాబ్, కానీ స్పోర్ట్స్ పర్సన్ కి చాలా యూజ్ అయ్యే జాబ్. నిజంగా స్పోర్ట్స్ పర్సన్ కి చాలా బెనిఫిట్ జాబ్ ఇది. సో కబడ్డీకి ఎవరైతే నేషనల్ ఉన్నారో, యూనివర్సిటీ ఆనే వాళ్ళు ఉన్నారో ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఎందుకంటే కబడ్డీ త్వరగా ఎందులో కూడా రాదు. సో కబడ్డీ గేమ్ కూడా ఇందులో వచ్చిందంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఖచ్చితంగా కబడ్డీ ప్లేయర్స్ ఎవరైతే 2023 నుంచి ఇప్పటి వరకు యూనివర్సిటీ కానీ, ఏదైనా జూనియర్, సీనియర్ కానీ అండ్ ఖేలో ఇండియా కానీ అండ్ ఖేలో ఇండియా గేమ్స్ కానీ ఎవరు ఆడినా సరే ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోండి. సో ఏ లెవెల్లో గేమ్ ఆడిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవాలి. ఇది చూడండి ఒకసారి, ఇది చూడండి. సో ఈ లెవెల్లో ఎవరైతే ఆడారో, ఈ గేమ్స్ అయితే ఎవరైతే ఆడారో వాళ్ళైతే ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి. ఖచ్చితంగా స్పోర్ట్స్ పర్సన్ కి చాలా యూజ్ అవుతుంది. ఏజ్ గురించి వచ్చేసి సో ఏజ్ విషయంలోకి వస్తే 17 నుంచి 25 అయితే ఉండాలి. సో దీనికి ఎలాంటి ఏజ్ రిలేషన్ లేదు, ఒకసారి ఇందులో చూసేయండి. నెక్స్ట్ 31 మార్చ్ 2001 నుంచి సో April 1, 2008 మధ్యలో ఉన్న వాళ్ళు ఈ నోటిఫికేషన్ కి ఎలిజిబుల్ అవుతారు. సో ఈ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా స్పోర్ట్స్ పర్సన్ అప్లై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మేల్, ఫిమేల్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకసారి మొత్తం నోటిఫికేషన్ ఫుల్ గా చూడండి. మీకు ఎవరికైనా నోటిఫికేషన్ కావాలనుకుంటే నాకు కింద కామెంట్ లో అక్క నాకు నోటిఫికేషన్ కావాలని మెసేజ్ చేయండి. ఖచ్చితంగా నేను నా నెంబర్ ఇస్తాను, మీకు వాట్సాప్ చేస్తాను నోటిఫికేషన్ కూడా. సో ఇంత చెప్పిన తర్వాత కూడా డీటెయిల్ గా మీకు ఫుల్ గా నేను చెప్పకపోతే మీరు అక్క ఏం చెప్పట్లేదు అనుకుంటారు. సో మీకు ఎవరికైనా ఇది ఆఫ్లైన్ నోటిఫికేషన్ కాబట్టి మీకు ఎవరికైనా కావాలనుకుంటే సో కింద నాకు మెసేజ్ చేయండి, ఖచ్చితంగా పంపిస్తాను. ఓకేనా, ఇబ్బంది పడొద్దు. స్పోర్ట్స్ పర్సన్స్ కి చాలా యూజ్ అవుతుంది. మరీ స్పోర్ట్స్ పర్సన్స్ అందరూ అప్లై చేసుకోండి. ఎందుకంటే ఎలాంటి ఎగ్జామ్ లేదు దీనికి, ఓన్లీ ఫిజికల్ టెస్ట్ మాత్రమే ఉంది. అండ్ మీ ఏ స్పోర్ట్స్ దానికి మాత్రమే టెస్ట్ ఉంది. సో ఈ 2003 నుంచి ఇప్పటి వరకు ఎవరైతే గేమ్స్ ఆడి యూనివర్సిటీలో ఆడుంటారో వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ PDF కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా నా వాట్సాప్ నెంబర్ పెడతాను. సో నా వాట్సాప్ నెంబర్ కి నాకు మెసేజ్ చేస్తే ఖచ్చితంగా ఈ PDF మీకు పెడతాను. ఎందుకంటే నోటిఫికేషన్ పెట్టాక దాన్ని ఫుల్ డీటెయిల్ గా మీకు పెట్టకపోతే చాలా డిసప్పాయింట్ అవుతారు. అక్క ఏదేదో చెప్పింది అనుకుంటారు, అలాంటిది వద్దు నాకు. సో మీకు ఇలాంటి మోర్ డీటెయిల్ మీకు వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.